ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళండి సార్. నేను అసెంబ్లీకి వెళ్ళను. బాబు ఒక్కసారి వెళ్ళండి బాబు. నేను వెళ్ళను. ఒక్కసారి తప్పకుండా వెళ్ళాలన్నా. నేను వెళ్ళనంటే వెళ్ళను. అసెంబ్లీకి వెళ్తే 10 మూటలు ఇస్తాం. 10 మూటలు ఇస్తారా? అయితే అసెంబ్లీకి వెళ్తా. వెళ్ళి ఏం చేయాలి? ఒక చట్టం తేవాలి. ఋషికొండ ప్యాలెస్ లాగా రాష్ట్రంలోని జైళ్లన్నీ 5 స్టార్ హోటల్లా మార్చాలని చట్టం తీసుకురావాలి. జైళ్ళన్నీ 5 స్టార్ హోటల్లా మార్చాలా? అవును బాబు, నువ్వు రోడ్లు వేయలేదు, అభివృద్ధి చేయలేదు, జనాలకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు, రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశావు. ఎగ్గు పఫ్ఫల పేరు మీద కోట్లు తినేశావు. పెన్ను పేపర్ మీద కోట్లు నవిలేశాం. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ లో కోటాను కోట్లు మింగేశావు. వైజాగ్ రైల్వే జోన్ రానివ్వకుండా వైజాగ్ స్థలాలన్నీ మింగేశావు. అన్ని స్కాములు చేసిన మనకి జైలు శిక్ష తప్పదు. అలా సిగ్గుపడకు, అసెంబ్లీకి వెళ్ళు. ఇప్పుడు జైళ్ళన్నీ 5 స్టార్ హోటల్లాగా మార్చాలని చట్టం తేవాలని పోరాడాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వు చేసిన నిర్వాకానికి మనం అంతా రేపటి నుంచి ఉండాల్సిందే ఆ జైల్లోనే. ఒక్కసారి అసెంబ్లీకి వెళ్ళండి సార్. నేను అసెంబ్లీకి వెళ్ళను. బాబు ఒక్కసారి వెళ్ళండి బాబు. నేను వెళ్ళను. ఒక్కసారి తప్పకుండా వెళ్ళాలన్నా. నేను వెళ్ళనంటే వెళ్ళను. అసెంబ్లీకి వెళ్తే 10 మూటలు ఇస్తాం. 10 మూటలు ఇస్తారా? అయితే అసెంబ్లీకి వెళ్తా. వెళ్ళి ఏం చేయాలి? ఒక చట్టం తేవాలి. ఋషికొండ ప్యాలెస్ లాగా రాష్ట్రంలోని జైళ్లన్నీ 5 స్టార్ హోటల్లా మార్చాలని చట్టం తీసుకురావాలి. జైళ్ళన్నీ 5 స్టార్ హోటల్లా మార్చాలా? అవును బాబు, నువ్వు రోడ్లు వేయలేదు, అభివృద్ధి చేయలేదు, జనాలకి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు, రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేశావు. ఎగ్గు పఫ్ఫల పేరు మీద కోట్లు తినేశావు. పెన్ను పేపర్ మీద కోట్లు నవిలేశాం. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ లో కోటాను కోట్లు మింగేశావు. వైజాగ్ రైల్వే జోన్ రానివ్వకుండా వైజాగ్ స్థలాలన్నీ మింగేశావు. అన్ని స్కాములు చేసిన మనకి జైలు శిక్ష తప్పదు. అలా సిగ్గుపడకు, అసెంబ్లీకి వెళ్ళు. ఇప్పుడు జైళ్ళన్నీ 5 స్టార్ హోటల్లాగా మార్చాలని చట్టం తేవాలని పోరాడాలి. ఎందుకు? ఎందుకంటే నువ్వు చేసిన నిర్వాకానికి మనం అంతా రేపటి నుంచి ఉండాల్సిందే ఆ జైల్లోనే.